వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఉగ్రదాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీని వెనుక డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఉందని, ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి కూడా సంబంధం ఉందని తేలింది. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ పై దర్యాప్తు జరుపుతుంది జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కేసుకు సంబంధించి తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెట్వర్క్ లో ఉన్న నిందితులు తమ ఇండ్లలోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు, వాళ్ళ ఇండ్లే పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలుగా మారిపోయాయని పేర్కొన్నారు. వీరు ట్రై అసిటోన్ ట్రైపెరాక్సైడ్ ని కూడా వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి పేలుడు పదార్థాలను గుర్తించడం కూడా కష్టమైన పనిగా మారుతుందని ఏజెన్సీ పేర్కొంది. పైగా ఇవి చాలా ప్రమాదకరమైనవి, దాడి సమయంలోనే గాక తయారీ క్రమంలోనూ పేలే అవకాశాలు కూడా ఎక్కువే అని రిపోర్టులో పొందుపరిచారు. తమ నివాస స్థలాలు, ల్యాబొరేటరీలన్నీ హబ్బులుగా మార్చుకొని పేలుడు పరికరాలను తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడించింది. 10 మంది నిందితుల్లో ఒకరైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ గత నవంబర్లో రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన పేలుడులో మరణించాడు. మిగిలిన 9 మందిపై శ్రీనగర్లోని నౌగాం పిఎస్లో కేసు నమోదైంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థ ప్రకారం ఒక లోతైన దర్యాప్తులో ఈ పోస్టర్ల ప్రచారం ఒక బృహత్తరమైన పకడ్బందీగా రూపొందించిన కుట్రలో భాగమని వెల్లడైంది. నిషేధిత సంస్థ అయిన అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ను తిరిగి క్రియాశీలం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. దీని ముడి పదార్థాలు సులభంగా లభ్యం కావడంతో ఈ బృందం ట్రై అసిటోన్ ట్రైఫెరాక్సైడ్ అనే ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని ఉపయోగించాలని ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకవేళ దీనిని సకాలంలో భగ్నం చేసి ఉండకపోతే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా పరిగణించి ఉండేవని అధికారులు పేర్కొన్నారు. ఇక ఛార్జ్ షీట్ లో స్వాధీనం చేసుకున్న వస్తువులు, డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షలు, శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్షి వాంగ్మూలాల ఆధారంగా ప్రతి నిందితుడి పాత్రను వివరించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేయబడిన వారిలో అరీఫ్ నిసార్ ధార్ అలియాస్ సహిల్, యాసీర్ ఉల్ అఫ్రష్ భట్, మక్సూద్ అహ్మద్ ధార్ అలియాస్ షాహిద్, ఇర్ఫాన్ అహ్మద్ వాగే అలియాస్ ఓవైస్, జమీర్ అహ్మద్ అహంగర్ అలియాస్ ముత్లాషి, డాక్టర్ ముజిముల్ షకీల్ గనాయ్ అలియాస్ ముసైబ్, డాక్టర్ అదిల్ అహ్మద్ రతల్ అలియాస్ జావేద్, డాక్టర్ షాహిన్ సయీద్, తుఫేల్ అహ్మద్ భట్ మరియు రెడ్ ఫోర్ట్ ఆత్మాహుతి దాడిలో మరణించిన పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీ ఉన్నారు. ఏదేమైనా వైట్ కాలర్ టెర్రరిస్టులు ఈ దేశంలో ఒక వర్గంలో వారే ఉండడం ఏంటో ఒకసారి మీరే ఆలోచించండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.